హాయ్ అండి, బాగున్నారు అనుకుంటున్నాను. అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు. ముందుగా అంటే ముందు రోజు వీడియో తీశాను, తెల్లారి అప్లోడ్ చేశానులేండి. ఒకరోజు ముందే 3 రోజులు జరుగుతాయి మా పల్నాడు జిల్లాలో నషాపేటలో. ఒకరోజు ముందే ఇంటి దగ్గర అంతా ఇళ్ళ దగ్గర చేస్తారు, ప్రభను రెడీ చేస్తారు. ప్రభను లేపుతున్నారు. ఇప్పుడు లేపేటప్పుడు చేదుకో కోటయ్య అని అనడం మా ఆనవాయితీ. అలా అంటే ఎంత కష్టమైనదైనా చిన్నగా తేలిగ్గా తీస్తాడని మా నమ్మకం. కోటయ్య స్వామి త్రికోటేశ్వరుడు. ఇది చిన్నదేలే ప్రభ, ఇంకా ఎలక్ట్రీలు వస్తున్నాయి. 30-40 దాకా వస్తాయి కొండ దగ్గర. అసలు అంత రంగరంగ వైభవంగా జరిగిద్దంటే అంత బాగా జరుగుతుంది. ఇది మా ఇంటి దగ్గర కట్టారు ప్రతి సంవత్సరం ప్రభ. ఇప్పటి నుంచి కాదు, ఎప్పటి నుంచో ఆనవాయితీ. మాకు తెలియక ముందు నుంచే కడతా ఉండేవాళ్ళు. ఇప్పుడు ఒకరోజు అది మొన్న 14వ తారీఖు నైట్ అనమాట లేపారు. ఇంకా తెల్లారి 15వ తారీఖు సాయంత్రం 5 కాడ నుంచి స్టార్ట్ అయ్యి ఊరేగింపు, తప్పెట్ల తాళాలు అన్ని మేళాలతో తీసుకుపోతారు. డీజేలు. అసలు ఇంకా పిల్లలు పెద్దవాళ్ళకి ఎంత సంతోషం అంటే అంత సంతోషంగా ఉంటారు. బాగా చేస్తారు. తెల్లారి మళ్ళీ వచ్చిన తర్వాత ఆర్కెస్ట్రా ఇంటి దగ్గర పెడతారు, ప్రభ దగ్గర. తెల్లారి మళ్ళీ చేస్తారు, బాగా చేస్తారు. అప్పుడు ఇంకా ఆడవాళ్ళు మగవాళ్ళు అని తేడానే ఉండదు, అంత హ్యాపీగా అందరూ ఎంజాయ్ చేస్తారు. మా కోటయ్య తిరణాలంటే అసలు మళ్ళీ వచ్చే సంవత్సరం దాకా గుర్తుండిపోయిద్ది, అంత బాగుంటుంది. తెలియని వాళ్ళ కోసమేనండి, తెలిసిన వాళ్ళ కోసం కాదు. ఇక్కడ వాళ్ళకి అందరికీ తెలిసిలే. పల్నాడు జిల్లా, గుంటూరు జిల్లా మొత్తం 4-5 జిల్లాలు చుట్టూ వాళ్ళు కూడా అసలు ఎక్కడెక్కడి నుంచో వస్తారు. ఈ జిల్లాలన్నీ చెప్పలేము, ఎక్కడి నుంచో వస్తారు. ఇప్పుడు వేలల్లో వేశారు బస్సులు కానీ రైళ్ళు కానీ, అన్నీ వస్తాయి సదుపాయాలు. నచ్చిన వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్.